అంటే బయట వంక చూసి బయట కనిపించే మూర్తి అని అనుకుని ఆనందిస్తే అది సరస్వతి విద్య కాదు. సరస్వతి విద్య అంటే ఎట్లా? నీలోకి నువ్వు చూసుకుని నీలో ఆ సరస్వతీదేవి ఎలా ప్రకాశిస్తోందో నీలో నువ్వు వెతుక్కుని ఎదురువాళ్ళలో కూడా ఉన్నటువంటి ఆ లోపల నుంచి వచ్చేటువంటి శబ్దం ద్వారా, ఇది పాటల ద్వారా, సంకీర్తన ద్వారా, బ్రహ్మజ్ఞానం ద్వారా, వేదమూర్తుల ద్వారా, అక్కడ జరిగేటువంటి కుంకుమ పూజల్లో జరిగేటువంటి మంత్ర ఏది ఆ నామాల ద్వారా ఆ అమ్మ ఎలా ప్రకాశిస్తుందో అందరూ ప్రయత్నం చేయండి. అందులోనే ఉంటున్నారు కానీ ప్రయత్నం చేస్తే అక్కడ మన మనస్సు ఉండిపోతుంది. అక్కడ అమ్మ యొక్క ఆ నామాన్ని నుంచి వచ్చేటువంటి ఆనందానుభూతి ఉంది, అది నిజమైన సరస్వతీదేవి. కొన్ని నామాలకే చెందింది కాదు, ప్రతి అక్షర స్వరూపంలో ఉన్నది అదే. ఎందుకంటే అక్షరానికి మార్పు లేదు. అక్షరాలు మనం దిద్దామండి చిన్నప్పుడు. అక్షరాలు దిద్దిన తర్వాత ఇప్పటికీ దిద్దుతూనే ఉన్నామా? ఇంకా ఇప్పుడు అక్షరాలు దిద్దుతున్నామా? ఇప్పుడు ఏమంటామా? పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మనకు వచ్చేసి అక్షరాలని. ఇప్పుడు అక్షరాలు చిన్నపిల్లలు అక్షరాలు దిద్దుతారు. చిన్నపిల్లలకి అక్షరాలు దిద్దడం వస్తుంది. మనం అవన్నీ దాటి వచ్చాం, అక్షరాలు దిద్దేశాం, అక్షర స్వరూపులు అయిపోయామా లేదా? అయిపోయాం కదా. ఇప్పుడు మనలోంచి ఎన్ని అక్షరాలు వస్తున్నాయి? తిరిగి మళ్ళా నువ్వు ఎన్ని అక్షరాలని వ్రాతపూర్వకంగా వ్రాస్తున్నావు, ఎక్కడన్నా అక్షరాలు కనిపిస్తే దాన్ని గుర్తిస్తున్నావు. ఎవరైనా తప్పుగా గనక అక్షరాన్ని వాడితే ఉపయోగిస్తే అది తప్పు అని చెప్పగలుగుతున్నావు. మరి తల్లి నీలో లేదా? నీలో లేకుండా నువ్వు అని చేయగలుగుతావా?